కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరలోక తండ్రి, నీకే స్తోత్రాలు. నీ శాశ్వతమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, మమ్మల్ని బలపరిచే నామాన్ని బట్టి, మమ్మల్ని స్థిరపరిచే నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధికి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేనని సెలవిచ్చిన దేవుడో ప్రభువా, in the mighty name of Jesus, in the mighty power of Jesus, Rabashiklo Rishandara Rikandara Kudyarash Kandara Kulimara Shandara, hallelujah. Raushal Rasikara Matundar Browsi, Jesus, see Calvary. అయితే నా తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ దినం చుట్టానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు, మీరు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు, మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకు ఏమిచ్చినా నన్ను తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రభువా, నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మాతో మాట్లాడండి. మీ మాట ద్వారా మేము బ్రతుకుతాం, మీ మాట ద్వారా మాకు విడుదల, మీ మాట ద్వారా మాకు విజయం, మీ మాట ద్వారా మాకు నెమ్మది, మీ మాట ద్వారా మాకు సమాధానం కలుగుతుంది. అట్టి నెమ్మది, సమాధానం, విడుదల కలగాలి అంటే మీ మాటను మేము విని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి కృప నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని యొక్క నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల తన కృపను చూపించి, తను కనికరించి మన అవసరతలను, మన యొక్క కొదువులను, కొరతలను తీర్చి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తన రెక్కల నీడలో మనను కాపాడి కాచి సురక్షితంగా దాచి ఆ దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. ఈ దినం దేవుని సన్నిధికి రావటానికి, దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించడానికి ఆయన ఇచ్చినటువంటి సమయం కొరకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్న వారమై ఉండాలి. ఈ సమయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎప్పుడూ చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్య భాగంలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుట, మొదట అనేటువంటి మాటకి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా విశేషం ఉంది, దీనిలో చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే నా ప్రియమైనటువంటి మాటలగా మొదట అనేటువంటి మాట, దేవుడు మొదటి వాడును కడపటి వాడును, దేవుడు అల్ఫా ఒమేగా అయ్యున్నవాడు, దేవుడు ఆదియు అంతమును అయ్యున్నటువంటి వాడు, మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి వాడు, అయితే ఆదియు అంతమును అయ్యున్నటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనకైనా, మన సంఘాలకైనా, మన కుటుంబానికైనా దేవుడే మొదటివాడు. అవును. అయితే ఆ మొదటి వాడైనటువంటి దేవుణ్ణి ఏ రీతిగా మనం గుర్తించగలుగుతున్నాము అంటే, నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క మొదటి ఆలోచన క్రీస్తై ఉండాలి. మన యొక్క మొదటి మాట క్రీస్తుతో మాట్లాడే మాట, యేసు ప్రభుతో మాట్లాడేటువంటి మాట అయి ఉండాలి. మన మొదటి ఆలోచన దేవుని మీదనే ఉండాలి. మన యొక్క మొదటి దృష్టి
దేవుని మీదనే ఉండాలి. మన మొదటి చూపు యేసు ప్రభు మీదనే ఉండాలి. అయితే అంతేకాకుండా ఆయన శిలువ మీదనే కేంద్రీకరించబడాలి. ఆయన శిలువ మీద కేంద్రీకరించబడాలి అంటే ఎందుకని అంటారు? మన మొదటి చూపు శిలువ మీద కేంద్రీకరించబడాలి అంటే ఆయన ఆ పరలోకంలో నుంచి భూలోకంలోకి దేవుడు తన కుమారుడిని పంపించాడు కనుక ఆ కుమారుడైనటువంటి యేసు ప్రభు మనకు తన ప్రాణాన్ని ఆ శిలువలో బలియాగంగా సమర్పించాడు కనుక మన మొదటి చూపు ఎక్కడ ఉండాలి? ఆ శిలువ మీదే ఉండాలి. ఆ శిలువ మీదే కేంద్రీకరింపబడి ఉండాలి. మన ఆలోచన అంతా కూడా క్రీస్తు మీదనే ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూస్తే మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని నామం పేరిట మనం ఏది చేసినా దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించబడాలి. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆరోపించబడకూడదు. ఇది నేను ప్రార్థన చేస్తే జరిగింది, ఇది నేను చెప్తే జరిగింది, లేకపోతే అని చెప్పి మనం చాలామంది తలంచుతాం. నేను ప్రార్థన చేస్తే దేవుడు చేశాడు అనేటువంటి మాట మనలో రాదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు చేశాడు కనుక ఆ ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే అయినటువంటివిగా ఉండాలి. ఏమాత్రమో కూడా మనం ఆరోపించుకోకూడదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. Ramashikabara Shikalara Rikamamara Shandara Hallelujah. Raushal Rasika Ramatunda Prophecy Jesus Calvary. Library Shall of the Risha Mother Risha Hallelujah. మనం కాదు గణపరచబడాల్సింది. మనం ప్రార్థిస్తే దేవుడు చేసేటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, స్వస్థతలు ఇస్తాడు, విడుదల ఇస్తాడు. కానీ మనం కాదు గణపరచబడాల్సింది, దేవుడు గణపరచబడాలి. అవును, ఆ కృప అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఆ కృప ఇవ్వకపోతే మనం కార్యాలు చేసినప్పుడు ఆయన నామం గణపరచబడదు కదా. ఆ కృప మనకి ఇచ్చాడు కాబట్టే మన ద్వారా దేవుడు ఆ కార్యాలను చేయించుకుంటూ ఉంటున్నాడు అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుని నామమే మహిమపరచబడాలి. ఎప్పుడు కూడా దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించబడాలి. లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూస్తే క్రైస్తవమైనటువంటి మన మొదటి ఆలోచన ఎక్కడ ఉంటుంది? లోకం మీద ఉంటుంది. మన మొదటి ఆలోచన ఎక్కడ ఉంటుంది? లోకం మీద ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది, స్వార్థం మీద ఉంటుంది, ఇంకా అనవసరమైనటువంటి కార్యకలాపాల మీద మన మొదటి ఆలోచన ఉంటుంది. ఇక్కడేమంటుంది దేవుని యొక్క వాక్యం? నీ మొదటి ఆలోచన క్రీస్తు మీద ఉండాలి. నీ దృష్టి క్రీస్తు మీద, మొదటి దృష్టి నీ క్రీస్తు మీద ఉండాలి. మొదటి చూపు క్రీస్తు మీదే ఉండాలి. అవును, మన మొదటి ఆలోచన లోకానికి సంబంధించినటువంటి వాటి మీదే ఉంటుంది. కానీ మన మొదటి ఆలోచన ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. అయితే మన ధనం మీద ఉంటుంది, మన స్వార్థాల మీద ఉంటుంది. వీటన్నిటి నుంచి కూడా మనం తీసివేయబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎవరికి ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో అంటాడు. ఏమంటుంది దేవుని యొక్క వాక్యం అంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మన సొత్తు కాదు. మన సొత్తు కాదు కాబట్టే మన మొదటి ఆలోచన దేవుని మీద ఉండాలి. ఈ లోకం మీద ఉండకూడదు. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఈ లోకంలో సంభవిస్తున్నటువంటి మరణాలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. ఫ్లైట్లు కూలిపోతున్నాయి, వంతెనలు కూలిపోతున్నాయి. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. యవనస్తులైతే మరీ విపరీతంగా ఈ యొక్క యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాటిట్లో చూసి
ఆ స్త్రీలు భార్యలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు, విపరీతమైనటువంటివి. కనుక మనం మనస్సొత్తు కాదు, మనం ప్రత్యేకించబడ్డాం ఈ లోకంలో నుంచి. మనం ఈ లోకంలో నుంచి పిలువబడ్డాం. ఎలా అంటే మనం విలువైనటువంటి మరి సొత్తు. ఎందుకని నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విలువ పెట్టి క్రీస్తు ద్వారా మనం కొనబడ్డాం. యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి. ఏంటి ఆ విలువ? తన ప్రాణాన్ని శిలువ మీద త్యాగం చేశాడే, అదే తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా సమర్పించాడే, తన యొక్క రక్తాన్ని చిందించాడే, ఆ రక్తం ద్వారా మనం కొనబడ్డాం. విలువ పెట్టాడు ఆయన, మన కొరకు విలువ పెట్టాడు. కనుక మనం మన సొత్తు కాదు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం దేవుని వరం, మనం దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. అయితే మనం దేవుని వరం, దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము కనుక మనకు కలిగిన ప్రతిదీ కూడా ఆయన వల్లే కలిగింది. మనకి ఏది కలిగి ఉందో ఈ భూలోకంలో ఆయన లేకుండా మనకు కలగల. మనం జీవించి ఉన్నాము అంటే, మనం ప్రాణంతో ఉన్నాము అంటే ఈ జీవం మరి ఆయన వల్లే కలిగింది. మనం బ్రతికి ఉన్నాము అంటే ఈ దినం ఆ బ్రతుకు ఆయన వల్లే కలిగింది. మనకు ఒక మంచి వ్యాపారం ఉంది అంటే అది ఆయన వల్లే కలిగింది. మంచి కుటుంబము ఉంది అంటే అది ఆయన వల్లే కలిగింది. ఒక భర్తకు ఒక మంచి భార్య కలిగింది అంటే అది ఆయన వల్లే కలిగింది. భార్యకి భర్త దొరికాడు అంటే అది ఆయన వల్ల కలిగినటువంటిది. ఆ భార్య భర్తలకు మంచి బిడ్డలు కలిగారు అంటే అది ఆయన వల్ల కలిగింది. ఏది కలిగినప్పటికీ కూడా మనం ఆయన ప్రజలం కనుక, మనం ఆయన వరం కనుక ఆయన వల్లే మనకి సమస్తము కలిగినాయి. ప్రతిదీ కూడా మనకి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా, మనకు కలిగినటువంటి ప్రతిదీ కూడా దేవునికి చెందిందే. మన బ్రతికినంత కాలం ఇది నీది, ఇది నాది, నా డబ్బు నీ డబ్బు, నీ ఇల్లు నా ఇల్లు. అవును, నేను సంపాదించా. ఏంటి నువ్వు నేను సంపాదించింది? క్రీస్తు లేకుండా మనం సంపాదించగలిగామా? యేసు ప్రభు ఇవ్వకపోతే మన దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి? నా డబ్బంతా తిన్నావు, లేకపోతే మరి నేను సంపాదించిన ఆస్తి అంతా నీకే ఖర్చు పెట్టాను, నేను సంపాదించిన అన్నీ కూడా నీకే ఇచ్చాను అంటుంటాడు. ఎక్కడి నుంచి సంపాదించావు? దేవుడు ఇవ్వకపోతే మనం సంపాదించలేము కదా. ఇది నా సొమ్ము అని చెప్పి మనం అనటానికి వీలు లేదు, ఇది నాది అంటానికి వీలు లేదు. ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చిందే. ఇది ఆ జ్ఞానం మనకు లేక, అవివేచన అనేటువంటిది మనకు లేక ఇది నీది, ఇది నాది అని చెప్తా వస్తున్నాం. నువ్వు, ఇది నేను నీకంటే ఎక్కువ, నేను నీకంటే ఎక్కువ, నువ్వు నాకంటే తక్కువ అంటున్నాం. కనుక నా ప్రియమైనటువంటి వారరా, ఈ భూమి మీద మనకు కలిగినది ఏదైనప్పటికీ కూడా ఆయన వల్లనే కలిగింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి. దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని రోమపత్రిక 14:17 ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. ఎలా? దేవుని రాజ్యం భోజనము పానము కాదు, మనం తింటాం తాగటం. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి. ఏమి తిందామా, ఏమి తాగుతామా అని విచారించొద్దు, ఎలా సుఖించుదామా అని విచారించొద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన వాళ్ళరా, కనుక ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం కనుక వెతికితే మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. అందుకనే అంటాడు, మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీ దేహానికి వస్త్రం, మీ ప్రాణానికి ఆహారం కావాలని నాకు తెలీదా అంటున్నాడు కదా. మరి ఆయన మనల్ని తన స్వరూపంలో, తన యొక్క పోలిక చొప్పున మనల్ని సృజించినటువంటి దేవుడు మనల్ని అలా విడిచిపెడతాడా? మనకి ఏమి కావాలో ఆయన మనకు సమకూర్చడా? మనకేమి కావాలో ఆయన మనకు సిద్ధపరచడా? కానీ మనమైతే మాత్రం మరి ప్రతి ఒక్కదాని గురించి చింతపడుతున్నాం. కనుకనే దేవుని యొక్క రాజ్యం
భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, అంటే మనం శక్తివంతులంగా అభిషేకాన్ని పొందుకున్నట్లయితే, మనం బలవంతులంగా ఆత్మ యందు ఆనందిస్తూ దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడేటువంటి వరంగా, దేవుని రాజ్యం కొరకు పరుగులెత్తేటువంటి వరంగా, ఆ నీతిని వెతికేటువంటి వరంగా, ఆ నీతి దగ్గరకు, ఆ రాజ్యం కొరకు అనేకులను మనం సిద్ధపరచబడి అనేకులను సిద్ధపరిచేటువంటి వరంగా ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సమాధానం, అక్కడ దేవుని నీతి ఉంటుంది, దేవుని యొక్క సమాధానం ఉంటుంది. దేవుని ఆత్మ వల్ల కలుగు ఆనందం మాత్రమే అక్కడ ఉంటుందని చెప్తా ఉంది. అయితే మన నీతికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతికి వేరుగా ఉన్నది ఏంటి అంటే దేవుని నీతి. మన నీతి వలన మనం స్వనీతిగా మనం స్వనీతి పరులమై ఉన్నప్పుడు మనలో ఒక గర్వం వస్తుంది. అబ్బో, నా అంత నీతిపరులు లేరు, నా అంత యథార్థవంతులు లేరు, నా అంత మరి దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళు లేరు, నాకంతా తెలుసు, నేను ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడను, ఎవరిని కూడా నేనేం అనను, ఎవరి డబ్బు కూడా నేను తినను అని మనల్ని మనం ఘనంగా ఎంచుకుంటామే, అది మన స్వనీతి. అక్కడ సుంకరి పరిసయ్యుల ప్రార్థన మనం చూసినప్పుడు ఎవరు స్వనీతితో ప్రార్థన చేశారు, ఎవరు రొమ్ము కొట్టుకుంటూ పాపాలు ఒప్పుకున్నారు కదా. నా ప్రియమైన వాళ్ళరా, పాపుల కోసమే వచ్చాడు దేవుడు, నీతిమంతులను పిలువ రాలేదు కదా. మన నీతి ఏమాత్రం పాటిది? మన స్వనీతిమంతులంగా అనుకున్నప్పుడు మనం గర్వపడతాం, మనం గర్విష్ఠులంగా ఉంటాం. తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి మురికి గుడ్డ లాంటిది కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మరి శక్తి చేత కాదు, అది బలమ చేత కాదు, కానీ ఆత్మచేతనే, దేవుని యొక్క ఆత్మచేతనే అని నేను చెప్పి దేవుని లేఖనం చదివిస్తూ ఉంది కదా. కనుక మన శక్తితో మన బలముతో కాదు, అది దేవుని యొక్క ఆత్మచేతనే కట్టబడుతుంది. ఏదైనప్పటికీ కూడా మనం కట్టాలన్నా మన శక్తితో, మన బలంతో, మన జ్ఞానంతో, మన తెలివితేటలతో మనం కట్టాలన్నా కట్టలేము. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే అభిషేకం మనలోకి వస్తుందో, అభిషేకం మనలో ఉంటుందో, ఆత్మ దేవుడు మనలో ఎప్పుడైతే నివాసం చేస్తూ ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు అది సమాధానాన్ని అనుగ్రహిస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక అనీతి మన హృదయాల్లో స్థిరపడినప్పుడు, దేవుని యొక్క సమాధానం మనలో స్థిరపడినప్పుడు ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. దేవుని రాజ్యంలో దుఃఖం ఉండదు, దేవుని రాజ్యంలో నిట్టూర్పులు ఉండవు, దేవుని రాజ్యంలో కరువు ఉండదు, దేవుని రాజ్యంలో ఈనాడు జరుగుతున్న బీభత్సమైనటువంటి సంఘటనలు అక్కడ ఉండవు. అవును, దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యంలో సంతోషం ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అలాగే అక్కడ ఆనందం ఉంటుంది. అయితే అక్కడ నిత్యము ఆనందమే. దేవదూతలు ఎప్పుడు కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన్ని మహిమపరుస్తూ ఉంటారు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, మనకి ఇల్లు లేదనే ఇబ్బంది ఉండదు, మనకు వస్త్రాలు లేవనే ఇబ్బంది ఉండదు, మనకు ఉద్యోగం లేదనే ఇబ్బంది ఉండదు, మరి ఏది కూడా అక్కడ మనకి కరువు అనేటువంటిది ఉండదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే ఆయన యొక్క రాజ్యం ఏంటి అంటే ఏమని చెప్తున్నాడు అంటే ఆయన రాజ్యం నీతియు సమాధానము, భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును అయి ఉన్నది. మరి మన నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా
విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నీతి గల వరమై జీవించాలి. దేవుని విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించినటువంటి నీతి గల వరమై. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనపడ్డాడు, ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడాలి నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అవును, అయితే సమాధానం, పరిశుద్ధాత్మ యందులే ఆనందం, ఆత్మశక్తి లేనటువంటి వారంగా ఉంటే ఆ దేవుని నీతిని, దేవుని యొక్క సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందులే ఆనందాన్ని మనం అనుభవించలేం. మనం ఏం వెతుకుతున్నాం? దేవుడి వాక్యం హెచ్చరించిన ప్రకారం మనం పై వారమే. ఈ భూమి మీద ఉన్నటువంటి వారం కాదు. ఎంతకాలం ఉన్నా ఈ భూమి మీద ఉన్నటువంటి వారం కాదు. నరుని ఆయువు గడ్డి పువ్వులే ఉన్నది. ఆ తర్వాత ఏమంటుంది దేవుని లేఖనం? నీటి బుడగ లాంటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది. బతికితే 70 సంవత్సరాలు, అంతగా ఎక్కువ బతికితే ఇది ఆయాస్కరమే అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మన బ్రతుకులో మనం దేన్ని వెతుకుతున్నాం? దేన్ని వెతుకుతున్నాం? మన జీవితంలో యేసు ప్రభుకి మొదట స్థానం ఉందా? యేసు ప్రభుకి మొదట స్థానం ఇస్తున్నామా? యేసు ప్రభు మనకి స్నేహితుడిగా ఉన్నాడా? ఆ వాక్యం మరి చెప్పడం, దేవుని గురించి తెలియచటం మొదటి పనిగా ఉందా? అలాగే యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం మొదటి పనిగా ఉందా? వాక్యం చదవటం మొదటి పనిగా ఉందా? ప్రార్థన మన మొదటి పనిగా ఉందా? అవును, మన మొదటి పనిగా ఉండదు. ఒక దైవచనుడు ఒక దగ్గర మీటింగులు జరిగిస్తూ ఉంటుండగా అక్కడ అంతా చాలా వేల మంది జనం వచ్చారంట. అక్కడ ఒక యవనస్తుడు వాళ్ళని కూర్చోబెట్టడంలో, వాళ్ళకి కుర్చీలు వేయటంలో, అన్నీ చేయటంలో బాగా సహకారం చేస్తూ ఉంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ దైవజనుడు వెళ్ళి, నువ్వు ఇక్కడ అసోసియేట్ పాస్టర్వా అంటే, నేను కాదండి, నేను విశ్వాసిని అని చెప్పాడంట. ఒక దినాన అతను ఈ పాస్టర్ గారిని పిలిచాడంట వాళ్ళ ఇంటికి. ఏమని పిలిచాడు? మా ఇంటికి రండి అని. ఈ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఒక చిన్న గుడిసె. ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. ఆ ఇంట్లో మొట్టమొదటి గోడ మీద రాయబడి ఉన్నది ఏంటి అంటే, ఎవరికి ప్రథమ స్థానం? మొదట క్రీస్తుకు ప్రథమ స్థానం, రెండో స్థానం కుటుంబానికి, మూడో స్థానం వృత్తికే. మనం మొదటి స్థానం ఇస్తున్నామా అని, మనం మొదటి స్థానం ఇస్తున్నామా? యేసు ప్రభువుని మన హృదయంలో పెట్టుకుని మనకు మొదటి స్థానం ఇచ్చి, మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించి, దేవుని వైపు మన మొదటి చూపు, దేవుని వైపు మన మొదటి ఆలోచన, దేవుని వైపే మన మొదటి మాట. ఆయనే మొదటివాడు, కడపటివాడు కనుక, ఆయనే అల్ఫా ఒమేగా కనుక, మరి ఆయనే మనకు తోడే ఉంటాడు కనుకనే అని మొదటి స్థానం మనం ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా? లేదు. మనకెప్పుడు చింతలు, బాధలు, బరువులు, సమస్యలు ఇవే. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా అటువంటి మొదటి స్థానం మనం ఇవ్వాలి. మన కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉందా? మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఉందా? మనం లేచిన తర్వాత చిన్న వాక్యాన్ని చదువుకుని, చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి మొదటి స్థానం ఇచ్చి మన పని మొదలు పెడుతున్నామా? లేక మరి మన పనికి మనం పరిగెత్తుతూ ఉన్నామా? అక్కడేమన్నాడు అబ్బాయి? మొట్టమొదట దేవునికి మొదటి స్థానం, రెండవదిగా కుటుంబం, మూడవదిగా వృత్తి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ క్రీస్తుకి మనం మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడే మనకి దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, దేవుని యొక్క ప్రతి వాగ్దానం కూడా మన యందు నెరవేర్చబడుతుంది. మొదట దేవుడు, తర్వాత కుటుంబం. మొదట ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి, తర్వాత కుటుంబమై ఉండాలి, తర్వాత మనం చేసే పని అయి ఉండాలి. ఈ వాక్యం మనం చదువుతూ ఉండగానే మన హృదయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఈ దినాన్ని వింటూ ఉంటుండగానే, ఈ దినం నుండి నా జీవితంలో నీకే మొదటి స్థానం ఇస్తాను ప్రభువా. ఆయనకి మనం మొదటి స్థానం ఇస్తే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెతికితే మనకి అసలు కరువే ఉండదు, మనకి సమస్యలే ఉండవు, మనకి ఇబ్బందులే ఉండవు, మనకి ఇరుకులే ఉండవు.
ఉన్నా కూడా అవన్నీ కూడా ఆనందంగా అనుభవిస్తాం, సంతోషంగా అనుభవిస్తాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వలేకపోవటం వల్లనే మనం ఏం చేస్తున్నాం, మనం సమస్త సమస్యలను చిక్కులను ఎదుర్కొంటున్నాం. మొట్టమొదట దేవునికి ఇవ్వాలి మనం మొదటి స్థానం. ఎక్కడ చూడు అంత కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. మరి ఎక్కడ చూడు అల్లరులు, అత్యాచారాలు, దొంగతనాలు, మరి ఒకరినొకరు చంపుకోవటాలు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా కనపడుతుంది. యుద్ధాలతో దేవుని యొక్క రాక సమీపంగా కనపడుతూ ఉంది. అయినా కూడా మన హృదయాల్లో దేవునికి మొదటి స్థానం ఏమిటలా, మన హృదయాల్లో దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చిన వారం అయితే మనం ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతమే జరుగుతుంది. మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యల నుంచి మనం విడిపించబడటమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా విడిపించబడతారు. అలాగే దేవునికి మొదటి స్థానం ఇస్తే ఆ పడిపోయిన ఫ్లైట్లు అంటున్నారు, ఆ ఫ్లైట్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఫ్లైట్లకు కూడా ప్రమాదం జరగదు. అలాగే ఆ యొక్క యుద్ధాల్లో కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆ యుద్ధాలు కూడా జరగవు. ఇక్కడ చూడండి, క్రైస్తవులకి హింసలు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నట్లయితే ఆ క్రైస్తవులని హింసించేటువంటి వారు కూడా ఉండరు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి మరణ పడక మీద ఉన్నప్పటికీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు దేవుని గురించే చెప్తాడు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు వారు కూడా స్వస్థపరచబడతారు. అలాగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో, అలాగే దేవుని గురించి సాక్ష్యం చెప్పడంలో, దేవుని వాక్యాన్ని చదవటంలో, ప్రార్థించటంలో మనం మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? ఏమిటల్లా మన స్వనీతి, నేనే గొప్ప నీతిమంతురాల్ని, నేనే గొప్ప నీతిమంతుడిని అని స్వనీతితో బ్రతుకుతూ వస్తున్నాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది నా దేవుని యొక్క వాక్యం నీతో నాతో జీవాన్ని ఇవ్వండి, శరీరానికి స్వస్థతను కలగచేయండి. నా తండ్రి మీకే వందనాలు ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తోత్రాలు. ఎక్కడ చూచిన అపవాది ప్రభా గర్జించు సింహం వలె తిరుగులాడుతూ కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు ప్రభా. భార్య భర్తల మధ్య ఐక్యత సమాధానం లేకుండా చేస్తున్నాడు ప్రభా. అట్టి దుష్టుడిని ధ్వంసం చేయండి యేసునామంలో. దుష్టుడు ధ్వంసం అయిపోను గాక యేసునామంలో. మీ అగ్నితో కలిసివేయండి ప్రభా. ఆ కుటుంబాల్లో సమాధానం కలగచేయండి ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు. భార్యలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు ప్రభా. ఇవన్నీ కూడా శోచనీయమైనటువంటి విషయాలు ప్రభా. మీకు మొదటి స్థానం ఇవ్వలేకపోవటం వల్ల మేము ధనం మీద, మా తండ్రి మా నీతి, మీ స్వనీతితో మేము గర్విష్ఠులంగా ఉంటున్నాం ప్రభా. ఆ గర్వం నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. నిబరరిషలో దిరిషమదరిష హల్లెలూయా. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతని, ప్రతి చీకటి కార్యాలని కూడా మీ పరలోకపు అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు. I break every chain in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. Orgara shikandara, orimamara shandara, hallelujah. యేసు నామములో స్వస్థత విడుదల కలుగును గాక. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సురక్షితుడిగా అంగీకరించగలిగిన జ్ఞానం దయచేయండి. నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి నోట్లో మీ జీవం కలిగిన మాటను ఉంచి, మీ జీవపు వాక్కును ఉంచి, ఆ వాక్కు వెలువడిన తోడనే ప్రభా మీ అగ్ని అభిషేకంతో నింపి ప్రభా అనేకులు ప్రభా నా తండ్రి మారు మనస్సు పొందినట్లు, అనేకులకు విడుదల కలిగినట్లు, అనేకులకు స్వస్థత కలిగినట్లుగా సహాయం చేయండి. వారి ప్రయాణాలను మీరు తోడేయండి, నడిపించినందుకు స్తోత్రాలు. వ్యవసాయదారులను, వ్యాపారస్తులను, కాలేజీకి వెళ్తున్న యవ్వనస్తులు ఫోన్లకు అడిక్ట్ అయిపోతూ ఉంటుండగా ఆ ఫోన్లో నుంచి విడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తుంది. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.